ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి 2-3 నెలలైనా ఇప్పటికీ పేదల ఖాతాలో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు కుమ్మరిస్తోంది. ఈ నెల 15వ తేదీన కాంట్రాక్టర్లకు 1400 కోట్లు చెల్లించగా 16న మరో 700 కోట్లు చెల్లించారు. జగన్ ఎప్పుడో బటన్ నొక్కిన కళ్యాణమస్తు, షాదీ తోఫా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం పథకాలకు ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఈ పథకాలకు బటన్ నొక్కిన తర్వాత ఒక్క మార్చి నెలలోనే కాంట్రాక్టర్లకు 25,000 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. ఆసరా, విద్యా దీవెనతో సహా 6 పథకాలకు చెల్లించాల్సింది 14,165 కోట్లు మాత్రమే. అయినప్పటికీ పేదల కంటే కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేందుకు సర్కార్ తహతహలాడుతోంది. ఎన్నికలకు 2 రోజుల ముందు తెల్లారేసరికి 14,000 కోట్లు పేదల ఖాతాలో వేస్తామని హడావిడి చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వేయాలని ఈసీ ఆదేశించింది. ఆ తేదీ దాటిపోయినా పేదల ఖాతాలో డబ్బులు వేసి వారిని ఆదుకోలేకపోయారు. ఆసరా, విద్యా దీవెన పథకాలకు కలిపి పేదల ఖాతాలో ప్రభుత్వం 1982 కోట్లు మాత్రమే వేసింది. కానీ డీబీటీ ముసుగులో 2 నెలల్లోనే కాంట్రాక్టర్లకు 2,100 కోట్లు చెల్లించింది. వచ్చే మంగళవారం జగన్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నిర్వహించే వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి 2,000 కోట్లను తీసుకురానుంది. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా 19,000 కోట్లు అప్పులు తెచ్చింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ 6 నెలలకు కేంద్రం 43,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 6 నెలలకు ఇచ్చిన అనుమతిని 3 నెలల్లోనే వాడేసేలా యథేచ్ఛగా అప్పులు చేస్తోంది. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహారయాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైనది. విస్టాజెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7,500. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నిన్న రాత్రి 11 గంటల తర్వాత జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. సీఎం భద్రత కోసం 4 అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి 1.5 కోటి మాత్రమే. తరచూ పేదవారినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతా అధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్ కుటుంబంతో కలిసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్ కు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు వీడ్కోలు పలికారు. ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సీఎం జగన్ ను అడ్డుకునేందుకు ఆయన విమానాశ్రయానికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నానని, దాని ప్రింట్ కోసం విమానాశ్రయానికి వచ్చినట్లు లోకేష్ బాబు తెలిపారు.